హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సాంబార్ అయితే ఎలా కాయాలో చెప్తానండి హోటల్ స్టైల్‌లో. ఈ ట్రిప్స్ పాటిస్తూ నేను చెప్పినట్టు సాంబార్ చేసుకోండి. చాలా బావుంటుందండి హోటల్ స్టైల్‌లో కింద. ఎప్పుడులాగే కాకుండా ఈ స్టైల్‌లో ట్రై చేయండి. ఎప్పుడన్నా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినప్పుడైనా, ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడన్నా ఈ స్టైల్‌లో కాసి పెట్టారంటే సాంబార్ చాలా బావుందండి. మీకైతే ఇంట్లో చాలా ఓట్లు పడిపోతాయండి. నాకైతే ఈరోజు మామూలుగా లేదు. మా నానమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను కదా! కాసాననమాట. అందరికీ నచ్చింది. మా బాబాయ్‌కి, మా పిన్నికి, మా తాతయ్య గారికి, మా నానమ్మకి, మా డాడీకి, మా అమ్మకి అందరికీ బాగా నచ్చిందండి సాంబారు. ఈ స్టైల్‌లో సాంబార్ చేసుకోండి చాలా బావుంటుంది. దీనికి సీక్రెట్ టిప్ ఏంటంటే నేను ఫస్ట్ పోపు దినుసులు వేయించాను కదండీ! అదేనండి సీక్రెట్ టిప్పు. అవి బాగా దోరగా వేయించేసుకుని, మిక్సీ పట్టేసుకొని మరుగుతున్నప్పుడు ఆ పొడేసుకుంటే చాలా బావుంటుందండి. ముందు సాంబార్ మన ఇంట్లో ఎలా చేసుకుంటామంటే అన్నీ కలిపి కుక్కర్‌లో ఏసేస్తాం. ఇప్పుడు అలా కాదండి. ముందు ఇవన్నీ ఏయించుకొని పోపు పెట్టుకొని తర్వాత పప్పు విడిగా కుక్కర్‌లో విజిల్ పెట్టుకొని వండుకోవాలండి. ఈ స్టైల్‌లో సాంబార్ చేసుకోండి. చాలా బావుందండి. నాకైతే చాలా కుదిరింది. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.